షలోం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. Now there is in store for me the crown of righteousness, which the Lord the righteous judge will award to me on that day, and not only to me, but also to all who have longed for his appearing. తన కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని గొప్ప విశ్వాసంతో పౌలు గారు తన నిరీక్షణను చివరి దినాల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కిరీటం ఒక్కటే కాదు, మనమందరము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రాజులకు రాజైన యేసయ్యను ప్రత్యక్షంగా చూడబోయే ఆ మధుర క్షణాలను బట్టి ఎంతో అతిశయిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. క్రీస్తు రాకడ దినమందు ఈ ప్రత్యక్షత, బహుమానాలు, కిరీటాలు మనమందరం కూడా పొందుకుంటాం. ఈ లోకంలో పొందుకునే క్షయమైనటువంటి అవార్డ్స్ని, అప్రైజల్స్ని ఎంతో విలువతోనూ, అతిశయంతోనూ, గర్వంతోనూ చూస్తూ ఉంటాం. మరి నిత్యము నిలిచి ఉండే మహిమా కిరీటమును స్వయంగా రాజాదిరాజు నుండి పొందుకుంటాం. ఇంకా ఆ కిరీటము ఎప్పటికీ వాడబారదు. అదెంత గొప్ప ధన్యతో కదా. హల్లెలూయా. ఆ మహోన్నత ఘట్టాన్ని ఊహించుకోవటానికి నా జ్ఞాన పరిధికి అందటం లేదు. ఆ ఆనందం వర్ణనాతీతం. ఐ హ్యావ్ నో ఎబిలిటీ టు ప్రాసెస్ సచ్ గ్లోరియస్ థాట్. కోటి సూర్యుల కాంతులను మించిన తేజోమైడ వందనాలు తండ్రి. రాబోవు కాలపు మహిమను మాకు ప్రత్యక్షపరిచి మా అంతరంగమును, ఆత్మలను ఉజ్జీవింపచేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.